అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రమంతా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే మాటలో సంపూర్ణమైనది. పొరుగువారిని ప్రేమించినప్పుడే ధర్మశాస్త్రమును దేవుని చిత్తమును నెరవేర్చగలము. ఇలా ప్రేమ కలిగి జీవించుటకు దేవుడే మనకు నేర్పించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకంలోనికి పంపించారు. ఇది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి శిలువ మీద మనుషులందరి కొరకు చనిపోయారు. ఇది యేసు ప్రేమ. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన ప్రకారము మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించవలనే ఆజ్ఞను ఆయన ద్వారా పొంది ఉన్నాము. ఆమెన్. ఆయన ఆజ్ఞను గైకొని ఒకరినొకరు ప్రేమించినప్పుడే దేవుని ప్రేమించగలుగుతాము. లేకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు. అటువంటి ప్రేమ కొరకు మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీరు మాకు నేర్పించిన ప్రకారము సహోదర ప్రేమ కలిగి జీవించుచు మీ ప్రేమను ఈ లోకములో ప్రకటించినట్లు దయచేయమని ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.